ఇక అటు ఏపీ శాసన మండలిలో వైసీపీ టీడీపీ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 2019-24 మధ్య అవినీతి అక్రమాలపై చర్చకు మండలి చైర్మన్ అనుమతించగా ఇది వన్ సైడెడ్ గా ఉంది అని వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు బొత్స సత్యనారాయణ. ఈ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతున్నారని, మార్షల్స్ తో బయట ఉన్న సభ్యులను సభకు తీసుకురావాలని చైర్మన్ కోరారు. మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మళ్ళీ ఎందుకు ఇష్టం తెలియదు కాబట్టి ఈ తాలూకా చర్చలోను మేము పాల్గొనగల అధ్యక్ష. ఇది వన్ సైడెడ్ గా ఊరకనే ఎవరు వెళ్తుబడే భరోసాలుతున్న ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు. ఇంత విలువైన ఈ సభని గౌరవమైన సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం. మొన్న డిబేట్ లో జరిగింది. ఇది ఎజెండా అనేది బీఎస్సీ ఫిక్స్ చేస్తుంది. అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలపైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఎస్సీ. అయినా కూడా హౌస్కి వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు వాళ్ళు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి.